ఓటరు సవరణ పేరుతో తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేస్తోందని, అర్హులైన వైసీపీ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా చేస్తున్న ఓటు తొలగింపు తప్పుడు ఫిర్యాదుదారులపై చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఆందోళన చేపట్టింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో కొందరు వ్యక్తులు వైసీపీ నాయకుల పేర్లతో ఓటు తొలగించాలంటూ పదుల సంఖ్యలో ఆన్లైన్లో ఫిర్యాదు చేసిన వ్యవహారంపై ప్రొద్దుటూరు ఎన్నికల అధికారి బాల గణేశయ్యకు ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి మంగళవారం ఫిర్యాదు చేశారు. ఓటరు ప్రమేయం కానీ, సంబంధిత ఫిర్యాదుదారుని ప్రమేయం కానీ లేకుండా కొందరు వ్యక్తులు సాంకేతికతను వినియోగించుకుని చేస్తున్న ఫిర్యాదులపై నిఘా పెట్టి దోషులపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే సందర్భంగా డిమాండ్ చేశారు. 11వ వార్డులో ఆ వార్డు మాజీ కౌన్సిలర్ గరిసపాటి లక్ష్మీదేవి పేరుతో 70 మంది ఓటర్లను తొలగించాలంటూ ఓ తప్పుడు ఫిర్యాదు చేశారని, అందులో ఆ మహిళా నాయకుడి ప్రమేయం లేదంటూ దీనిపై విచారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ప్రొద్దుటూరులోని అనేక వార్డులో ఇదే తరహా తప్పుడు ఫిర్యాదులు అందాయని ఎమ్మెల్యే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. 9,870 అనర్హత ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం కానీ, రెవెన్యూ అధికారులు కానీ చేపట్టిన చర్యలు ఏమీ లేవని ఎమ్మెల్యే సందర్భంగా ఆరోపించారు. అయితే దీనిపై ప్రొద్దుటూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాల గణేశయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు. ఓటర్ తొలగింపు అనేది తమ స్థాయిలో జరగదని, ఓటర్ స్వయంగా వచ్చి రాసిస్తేనే ఓటు తొలగింపు సాధ్యమవుతుందని ఆయన చెప్పారు. అంతే తప్ప మేము సుమోటోగా చేసేది డ్రాఫ్ట్ నోటీస్ ఎప్పుడైతే పబ్లిష్ చేసినామో అంత ముందు చేసేది. మేమేమంటున్నామంటే సుమోటోగా మీరు 5 నిమిషాలు 10 నిమిషాలు నిర్ణయాలు తీసుకొని ఒక ఓటు తొలగించడం కానీ, ఒక ఓటు ఎక్కించడం కానీ మీ చేతిలో అధికారం లేదు. అది నేను అంగీకరిస్తున్నాను. కాకపోతే ఒక 3 హక్కులు దాటిపోయిన తర్వాతనే చెప్పి నిర్ణయం తీసుకుంటే చనిపోయిన ఓట్లు తొలగించాల్సిన బాధ్యత మీది. దానికి ఎన్ని దావాలు, ఎన్ని వాక్యాలు ఉంటే అన్ని వాక్యాలు దాటుకొని ఈ సాంకేతికమైన పరిజ్ఞానంతో ఎవరు చేసింటే కనుక్కో, ఎవరు చేసింటే వారి పేరే కేసులో నమోదు చేయాలి. ఇది మీరు చేసింది కాదు, మేము చేసింది కాదు, ఎవరో చేస్తున్నారు. ఇంకొకటి కూడా మీరు చేయాల్సిన పని ఏం మా వార్డులో మాకు తెలియకుండా మేము ఓట్లు తీసేస్తున్నామని చెప్పి విఏఓలకు ఈ కాపీ పంపించారు. అదైతే మాకైతే ఎలాంటి మేమైతే తీయమని చెప్పలేదు. ఇది ప్రజల దగ్గరికి పోయి ఇదో ఇతన్ని మీ ఓటు తీసేయమని చెప్తే అతను ఏమంటాడు, మమ్మల్ని నిష్పక్షపాతంగా ఇతను మమ్మల్ని ద్రోహులు చేసేదానికి ప్రజల్లో మమ్మల్ని ఇబ్బంది పెడతారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, వాళ్ళ లీడర్స్ కానీ. దీని మీద దయ ఉంచి ఎన్నికల కమిషన్ కానీ ఇంకోరు కానీ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల అధికారిని ఇప్పుడే కలిసి వ్రాతమూలకంగా మేము విజ్ఞప్తి చేసినాం. మా విజ్ఞప్తిలో ఉండే సారాంశం ఏంటంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి మొట్టమొదట చేస్తూ ఉండే నేరం ఏంటంటే కనుక అనర్హులు ఎవరైతే ఉండారో, అర్హత లేని వాళ్ళు, అటువంటి అనర్హుల యొక్క ఓట్లను తొలగించకుండా పెట్టడం. అంటే దాదాపుగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2,14,900 ఓట్లు ఉంటే 9,870 ఓట్లు అర్హత లేని వాళ్ళు ఉన్నారు. ఈ అర్హత లేని ఓట్లను తొలగించకుండా ఉండడానికి కారణం సంబంధించిన ఉద్యోగుల యొక్క నిర్లక్ష్య వైఖరి, అలసత్వము, పక్షపాత ధోరణి. తెలుగుదేశం పార్టీకి కొమ్ముగాసే క్రమంలోనో లేకుంటే అలసత్వాన్ని ప్రదర్శించడమో, విధి నిర్వహణ సక్రమంగా చేయకపోవడం వలన అర్హత లేని ఓట్లు 9,870 ఓట్లు ఉన్నాయి. ఇది మొదటి తప్పు. రెండవది, ఎవరికైతే అర్హత ఉందో, నిజాయితీ కలిగిన ఓటు ఉందో ఆ ఓటును తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధినాయకం. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం కాదు, వరదరాజిరెడ్డి గారో, లింగారెడ్డి గారో, ఇంకొకరో కాదు. రాష్ట్రానికి సంబంధించిన అధినాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కనుసన్నల్లోనే ఒక వింగ్ తయారు చేసి లక్షల రూపాయల వేతనాలు ఇచ్చి టెక్నాలజీని ఉపయోగించుకొని నిజాయితీ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. అట్టి ఓట్లను తొలగించొద్దు. నిజాయితీ కలిగిన ఓటును రాజకీయ పార్టీలకు అతీతంగా నిలుపుదల చేయండి. అర్హత లేని ఓట్లను రాజకీయాలకు అతీతంగా తొలగించండి. మొత్తం మీద ఎన్నికల నాటికి నిజాయితీపరుడైన ఓటును మాత్రమే ఓటు వేయించండి అని చెప్పి వారికి మేము విజ్ఞప్తి చేసినాం. తర్వాత వాళ్ళ బిఎల్ఓస్కు మీటింగ్ పెట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించమని చెప్తున్నాం. ఎవరైతే మా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కౌన్సిలర్ల పేరుతోనో, మా నాయకుల పేర్లతోనో తప్పుడు దరఖాస్తులు చేసి మా సొంత ఓట్లనే, అంటే ఉదాహరణకు ఒక కౌన్సిలర్ ఉంటే ఆ కౌన్సిలర్ పేరుతోనే కౌన్సిలర్ భారీ ఓటును తొలగించమని పెట్టినారు. అటువంటి పనులు ఎవరైతే నేరానికి పాల్పడుతున్నారో వాళ్ళను మీ టెక్నాలజీ ద్వారా కనుక్కొని వాళ్ళ మీద నేరారోపణ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసి సంబంధించిన సెక్షన్లు వాళ్ళ మీద నమోదు చేసి రిమాండ్కు పంపండి. అదే సందర్భంలోనే ఇటువంటి వ్యవహారాల పట్ల అపోహల పడి గ్రామాలలో గొడవలు జరగకుండా ఉండడానికి సంబంధించిన ఎన్నికల అధికారులు
అధికారులు బిఎల్ఓస్తో మీటింగ్ పెట్టినట్టే పత్రికలతో మీటింగ్ పెట్టి ప్రజల్లో అవేర్నెస్ తెచ్చేదానికోసం అపోహలు తొలగించే ప్రయత్నం చేయమని మేము కోరుతున్నాం. ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఒకవైపు మోసం చేస్తూ ఉంటే మరొక వైపు బిఎల్ఓస్ యొక్క అలసత్వం. ఏదేమైనప్పటికీ డెమోక్రసీలో ఓటు అనేది అత్యంత శక్తివంతమైంది. నిజాయితీపరుడైన ఓటు ఏ పార్టీకి సంబంధించిన వాడైనా ఓటు ఉండాల్సిందే. అర్హత లేని ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడైనా ఓటు తొలగించాల్సిందే. 9,570 ఓట్లు అర్హత లేని ఓట్లను మేము గుర్తించినాం, మేము ఇచ్చినాం. అందులో వైసీపీకి శ్రేయోభిలాషులు కూడా ఉంటారు, వాళ్ళ ఓట్లను కూడా మేము తొలగించమని చెప్తా ఉన్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే 100% చట్ట ప్రకారం డెమోక్రసీ ప్రకారం ఎన్నికలు జరగాలి. వీటిని తొలగించండి అని అదొక అంశంగా ఆయన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మరి దీని విషయంలో ఇప్పుడైతే మేము ఎలాంటి తొలగింపులు చేసేదానికి వీలు లేదు. ఓటరే నేరుగా నన్ను తొలగించండి అని అర్జీ పెట్టుకుంటే తప్ప మరి ఆ లిస్టును డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి పంపించేసేసి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఓటర్ను తొలగించేదానికి వీలవుతుంది. వాళ్ళు కొంతమంది తప్పుడు చెప్తాను. ఇది ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా వాళ్ళు డబుల్స్ ఈ డెత్స్ తొలగించండి అని చెప్పడం జరిగింది. ఇక తొలగించేదానికి వీలు కాదు కాబట్టి అయితే మేమేం చేస్తామంటే డబుల్స్ ఏవైతే ఉన్నాయో, తర్వాత డెత్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా ఒక లిస్టు తయారు చేసేసి ఆ రోజు పోలింగ్ బూత్కు పంపించడం జరుగుతుంది. దానివల్ల మరి బోగస్ ఓట్లు పడడానికి వీలు లేకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది.